గవర్నమెంట్ యాంగిల్ చెప్తా. శ్రీనివాస్ గౌడ్ అక్కడికి వెళ్లారు. శ్రీనివాస్ గౌడ్ కు సంబంధించి టీఎన్జిఓలకు సంబంధించి కూడా వివాదం ఉంది, పక్క ల్యాండ్ ఉంది కాబట్టి ఆయన వెళ్లారు అని నిన్న ప్రభుత్వం నుంచి సమాచారం పంపించింది. నేను అదే అంటున్నా, ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఇస్ రూలింగ్ అండ్ గాంధీ భవన్ లో దయాకర్ గారు రోజు పోయి కూర్చోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళకి తెలియలేదు మొత్తానికి కాడ. నిన్ననేమో శ్రీనివాస్ గౌడ్ ల్యాండ్ అని ఒక చర్చ పట్టుకొచ్చింది. ఇవాళ ఏం పట్టుకొచ్చిండ్రు? 2006లో ఎలిమినేట్ చేసినటువంటి ఒక ల్యాండ్, అది ఏదో ప్రైవేట్ వాడి దగ్గర మైహోం రామేశ్వరరావు తీసుకొని మైహోం విహంగా కట్టుకుంటే అది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందని చెప్పని 2006 ఏంది, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఏంది, పొంతన లేని ముచ్చట్లు మాట్లాడుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు, 2013 చట్టాన్ని మీరు గౌరవించరు. ఏ ప్రాతిపదిక మీద జేసీబీలు పంపుతా ఉన్నారు మీరు అక్కడికి? ఎందుకు జేసీబీలు, వందలాది జేసీబీలు అక్కడ ఉంటాయి? ఇంకొక చిన్న మాట దయాకర్ గారు, మీరు సమాధానం చెప్పాలా, మీరు లా చదువుకున్నారు, ఒక చిన్న సమాధానం చెప్పాలా. దీని మీద ఒక పిల్లు పడ్డది. బిల్లు పడ్డ తర్వాత అది కూడా ఉచ్చ న్యాయస్థానం ఫస్ట్ కోర్ట్ చీఫ్ జస్టిస్ చెప్పిండు 7th వరకు మీరు కౌంటర్ ఫైల్ చేయండి అంటే మీ ఏజీ లేచి నిలబడి నేను కౌంటర్ ఫైల్ చేస్తా అని చెప్పిండు. 7 నాడు వరకు కౌంటర్ ఫైల్ చేస్తా అని చెప్పని ఆ హియరింగ్ రానప్పుడు ముందే మీరు మొత్తానికి జేసీబీలు పంపి మొత్తం చదువు చేసి పడదొబ్బి ఇక్కడ ఏం లేవు, చెట్లు లేవు, పుట్టలు లేవు, దాకర్ గారు చెప్పినట్టుగా ఏం లేదని చెప్పని ప్రూవ్ చేయడం కోసం మీరు బుల్డోజర్లు పంపుతారా? ఇదేం న్యాయం చెప్పండి? ఏం డెమోక్రసీ ఇది? ఏం డెమోక్రసీ చెప్పండి? అస్యూమింగ్ దట్ యు ఆర్ రైట్, but you have no right to send the JCBs without doing the environmental impact assessment, without seeking the intervention from the High Court, with the High Court order రాకుండా మీరు చేయడానికి మీకు హక్కు లేదు. నేనేమంటా ఉన్నా, రేవంత్ రెడ్డి ఈస్ గవర్న్డ్ బై ద కాన్స్టిట్యూషన్, నాట్ అనుములా కాన్స్టిట్యూషన్ బట్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్. హరగోపాల్ గారు చెప్పండి. హరగోపాల్ గారు, ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల బృందంలో చెప్పారా జేసీబీలు వీటిని పంపించకూడదు? మీ స్టాండ్ అయితే హెచ్సియుకు మళ్ళీ ఇచ్చేయాలి రాష్ట్ర ప్రభుత్వం, అంతేనా? అంటే ఏమిటంటే అక్కడ అది ఒక సుసంపన్నమైన ప్రకృతి ఉంది అక్కడ. మన స్టాండ్ ఏంటంటే ఆ ప్రకృతిని విశ్వవిద్యాలయం 50 ఏళ్లుగా కాపాడుతూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు ఈ ప్రభుత్వము కోర్టులో కొట్లాడి దాన్ని కరెక్ట్ చేయించుకున్నది. కానీ న్యాయంగా అయితే ఆ భూమిని యూనివర్సిటీకి అప్పచెప్పవలసింది. కానీ అప్పచెప్పవలసింది ఒకటి. రెండవది, అంత తొందరపాటు ఏమీ అవసరము లేకుండే ప్రభుత్వానికి. ఇమీడియట్ గా వాళ్ళు ఏంటంటే ఒక 40-50 బుల్డోజర్స్ పెట్టి ఆ చెట్లను కొలగొట్టి, పెద్ద పెద్ద వృక్షాలు, 1000 సంవత్సరాలకు ఉన్న ప్రకృతి సంపద. ఈ విషయం ప్రభుత్వానికి స్పష్టంగా ఇవాళ చెప్పడం జరిగింది. అది ప్రకృతి సంపద. సరే, అభివృద్ధికి మరి తర్వాత ప్రకృతికి మధ్యన ఒక ఇది ఉంది కదా అని ఒక చర్చలో వచ్చింది భాగంగా. కానీ అప్పుడు అభివృద్ధికి ప్రకృతికి మధ్యన ఒకవేళ వైరుధ్యం వస్తే మనం ఎటువైపు అనే ప్రశ్న వస్తుంది. ఆ చర్చలో భాగంగా ఏం చెప్పానంటే, నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివే ఎప్పుడు 1960లో మా రూమ్ లో ఫ్యాన్ కూడా లేదు. కానీ వాళ్ళ ఏసీ వేసుకున్నా మనకు కంఫర్టబుల్ లేదు, అంత వెదర్ మారిపోయింది. ఈ పర్యావరణవేత్తలు ఎవరైతే మాతో వచ్చారో వాళ్ళు కూడా బాగా గట్టిగా వాదించారు. ప్రభుత్వము ఏంటంటే ఒక గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేయడం అంటే కనీసము విన్నైతే వింటున్నారు, విన్న తర్వాత చేయకపోతే అప్పుడు దానికి ఉండేటువంటి రాజకీయ పర్యవసనం అది ఉంటుంది. ప్రభుత్వము వింటుందని మేమంతా 2-3 గంటలు మేమందరం వెళ్లి ప్రభుత్వంతో కూర్చొని చర్చలు జరిగాయి. అటెండ్ చేశారు, అది ముఖ్యమంత్రి గారికి బ్రీఫ్ చేస్తామన్నారు. మా డిమాండ్ ఇప్పటికైనా మీ ద్వారా ప్రజలకి చెప్పడము, దయాకర్ గారికైనా మిగతా వాళ్ళకైనా అదేమిటంటే, ఒకటి బుల్డోజర్స్ ను పెట్టి ఈ చెట్లను కూలగొట్టడము, తర్వాత పశువు అక్కడ ఉండేటువంటి జంతువులను, తర్వాత జీవరాశులను నష్టం చేయడం అనేది అది కాంగ్రెస్ పార్టీ లేకపోతే టిఆర్ఎస్ పార్టీ అని కాదు, కానీ అది ఓవరాల్ గా తెలంగాణ ప్రాంతానికి, అభివృద్ధికి, భవిష్యత్తుకు మంచిది కాదు అనేది మా స్పష్టమైన స్టాండ్ ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. రెండవది, హైదరాబాద్ విశ్వవిద్యాలయంకు ఉండేటువంటి ప్రతిష్ట, ఈ భూమిని ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. అది మనం మర్చిపోదు. కాంగ్రెస్ పార్టీకి మనం చెప్పింది కూడా వాళ్ళు ఏంటంటే, ఇది ఇందిరాగాంధీ గారు పర్సనల్ గా ఆమె వ్యక్తిగతంగా చొరవ తీసుకొని మెహదీపట్నంలో 800-1000 ఎకరాల భూమి క్యాంటన్మెంట్ ఏరియా ఇస్తామని ఆమె ముందు ఆఫర్ చేసింది. చేస్తే అప్పుడు మా వైస్ ఛాన్సలర్, మొదటి వైస్ ఛాన్సలర్ MITలో చదువుకొని వచ్చాడు, హార్వర్డ్ MIT ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండి బెనారస్ యూనివర్సిటీలో పనిచేసి వచ్చాడు కనుక ఆయన ఒక ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం కావాలంటే మీరు
ఈ 1000 ఎకరాలు కానీ 800 ఎకరాలు సరిపోవు అని ఆమెకు చెప్పారు. ఓకే. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగంలో హైదరాబాద్ యూనివర్సిటీ ఒక భాగం Yeah. పాయింట్ 2లో. యా. కనుక ఆమె ఏం చేసిందంటే అప్పటి ప్రభుత్వానికి చెప్పి విశ్వవిద్యాలయానికి ఇంకా ఎక్కువ భూమి కావాలి కాబట్టి మీరు కాస్త చొరవ తీసుకునివ్వండి అంటే అప్పటి ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని చాలా ఉదారంగా ఇచ్చింది. ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకొని ఇప్పించి కనుక ఆ సెంటిమెంట్ గాని లేదా విశ్వవిద్యాలయానికి ఉండే ప్రతిష్ట గాని తెలంగాణకు ఒక గర్వకారణంగా ఉన్నా కానీ ప్రకృతి యొక్క సంపద దృష్ట్యా కానీ మీరు పునః పరిశీలించండి అనే విషయం మనం ప్రభుత్వానికి స్పష్టంగా చెప్తాం. అంటే ప్రభుత్వం కూడా 3 మంత్రులు కూర్చొని విన్నారు, అధికారులు కూడా కొంత వాదించారు, అధికారులు కూడా చెప్పాం. వాడికి లీగల్ పాయింట్ ఉంది, మనం దాని మీద కాదండి, ఎందుకంటే రిజిస్ట్రేషన్ కాలే కనుక మీరు కోర్టు పైన అది ప్రభుత్వ భూమి అంటారు, రిజిస్ట్రేషన్ కాలేదు కనుక. కానీ మారల్ గా నైతికంగా అది విశ్వవిద్యాలయ భూమి, ఎందుకంటే అది గోడ ఉంటుంది, ఇందిరాగాంధీ గారు ఇప్పించారు, ప్రకృతి సంపద ఉంది, విశ్వవిద్యాలయం పనిచేసి ఇప్పుడు 400 ఎకరాల్లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంది. ఇప్పుడు ఆ బిల్డింగ్ కూలగొట్టమని ఆమె ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆ మేడం ఎవరుతున్నో జగ్గారెడ్డి గారు, శ్రీమతి గారు, ఆమె ఏదో దయదలిచినట్లుగా మేము ఆ స్కూల్ కూలగొట్టమని అంటే అది అసలు మీరు ఎందుకు ముందు కోర్టులో కేసు ఉంది, కాస్త మీరు ఎదురు చూడొచ్చు, అంత తొందరపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా ఆ ప్రభుత్వము తప్పకుండా దయాకర్ గారితో కూడా ఎప్పుడంటే ఇది ప్రభుత్వ దృష్టికి మీరు తీసుకురావాలి. బయట ప్రభుత్వ ప్రజాభిప్రాయం కూడా ఉంది, మనం దీనికి తొందరపడకుండా దీనికి ఒక సానుకూలం. తర్వాత పిల్లలు ఆబ్వియస్లీ వాళ్ళు రోజు వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నారు, అక్కడ చెట్లు, అక్కడ జంతుజాలము, తర్వాత గుట్టలు, ఆ చెరువులలో పోతున్నారు కనుక పిల్లలు చాలా బాధపడిపోయి వాళ్ళు ఎడ్యుకేషన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ చేస్తే మనం చేయవలసింది ఏంటంటే పిల్లల్ని పిలిచి మాట్లాడాలి. విశ్వవిద్యాలయ వైస్నాథ్ పిలిచి ఏం జరుగుతుంది కూడా మీరు ఒకసారి పిల్లలతో మాట్లాడని చెప్పాలి. ఎప్పుడైనా డైలాగ్ అట్లా స్టార్ట్ కావాలి. కాకుండా పోలీసులను పిలిచింది ఆమె. ఇంకా పోలీసులను పిలిచిన తర్వాత పోలీసులకు తెలిసిన భాష ఒకటే లాఠీ భాష, వాళ్ళ భాషనే ఆ భాష. పోస్ట్ వస్తూనే లాఠీ చార్జ్ చేస్తారు, పిల్లలు కూడా చేశారు. వాడు 50 మంది తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టారు, తర్వాత 2 మందిన అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఇది పోలీస్ పద్ధతి, వాళ్ళని తప్పుపట్టాలా ఏం చెప్పాలి, అదే పోలీస్ పద్ధతి. అసలు ఇష్యూ ఇక్కడ దాకా రానివ్వాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాము, మాట్లాడేవాళ్ళము, తప్పకుండా ఒక డైలాగ్ జరిగేది. కానీ ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ప్రభుత్వం కాస్త పునర్పరిశీలించి కొంచెము కాస్త సంయమనం పాటిస్తే సమస్య ఇప్పటికైనా సాల్వ్. ఆల్రెడీ కొన్ని చెట్లను కూలగొట్టేస్తారు, 100 ఎకరాల దాకా క్లియర్ చేస్తారు. ఇవాళ కూడా పెద్ద చెట్లను కూలగొట్టారు. విధ్వంసం అవుతుంది సార్. At this point of time when we are